ఆడపిల్ల పుట్టిందనే కోపంతో కన్న తండ్రులే కసాయి రాక్షసులుగా మారుతున్నారు. నవమాసాలు మోసిన తల్లి పేగుబంధాన్ని కాదని తమ నెత్తూరు పంచుకు పుట్టిన బిడ్డల్నే కిరాతకంగా చంపేసి నేరస్తులుగా మిగిలిపోతున్నారు. తాజాగా తెలంగాణ వ్యాప్తంగా జరిగిన 2 వేర్వేరు ఘటనల్లో 4 ఆడపిల్లలు మృత్యువాత పడడంతో మన సమాజం ఎటుపోతుందో అని భయం వేస్తోంది. ఆడపిల్లలుగా పుట్టడమే తప్ప అనే ప్రశ్న వినిపిస్తోంది. మొదటి ఘటన హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నెలులో జరిగింది. అజారుద్దీన్ అనే ఓ తండ్రి అనే పదానికే మచ్చ తెచ్చాడు. తనకు ఆడపిల్లలు పుట్టారనే అక్కసుతో ఆ పసివాళ్లను తీసుకెళ్లి స్విమ్మింగ్ పూల్లోకి నిర్దాక్షిణ్యంగా తోసేశాడు. నీళ్లలో మునిగిపోతూ ఆ పసి ప్రాణాలు నాన్న కాపాడు నాన్న అని ఎంత గిలగిల కొట్టుకుని ఉంటాయో కదా. తమ పిల్లలు నీటిలో మునిగి ప్రాణాలు వదులుతుంటే చూస్తూ నిలబడిన ఆ కసాయి తండ్రి గుండె రాయితో చేసిందేమో. 2 ఆడపిల్లల ప్రాణాలను నీటిపాలు చేసి తన చేతులకు నెత్తుటి మరకలు అంటించుకున్నాడు. ఇక రెండో ఘటన కరీంనగర్లో జరిగింది. ఈ దారుణ ఘటన గుండెల్ని మరింత పిండేస్తోంది. శ్రీశైలం అనే వ్యక్తి తన కవల పిల్లలు ప్రాణానికి ప్రాణమైన గీతాంశి, గీతాన్విక అనే 2 చిన్నారులను కడతీర్చాడు. ఆడుకునే వయసులో ఆ పిల్లలకు చావును పరిచయం చేశాడు. తన చేతులతో వ్యవసాయ బావిలో తోసేసి కిరాతకంగా ప్రాణాలు తీశాడు. ఆ పసి చేతులు తండ్రి చేయి పట్టుకుని బుడిబుడి అడుగులు వేసి ఉంటాయి కదా. తండ్రి ప్రేమ చూసి ఎంతగానో మురిసిపోయి ఉంటాయి కదా. అయినా ఆడపిల్లలు పుట్టారనే కోపంతో కళ్ళు మూసుకుపోయిన ఆ తండ్రి వారి పాలిట మరణ శాసనం రాశాడు.